పాలమూరు ప్రజల్ని 2.5 నెలలుగా భయపెడుతున్న చిరుత ఎట్టకేలకు చిక్కింది. దీంతో ఇటు అధికారులతో పాటు ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రానికి సమీపంలోని వీరన్నగుట్ట, టీడీ గుట్టపై గడిచిన 2.5 నెలలుగా చిరుత సంచరిస్తోంది. స్థానికులకు చాలాసార్లు చిరుత కనిపించడంతో దాన్ని పట్టుకునేందుకు అటవీ అధికారులు 4 బోన్లు ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాలతో చిరుత కోసం గాలించారు. ఎట్టకేలకు గుట్టపై ఏర్పాటు చేసిన బోన్లో చిరుత చిక్కింది. చిరుత పట్టుబడ్డ విషయం తెలుసుకున్న ప్రజలు దాన్ని చూసేందుకు భారీగా తరలివచ్చారు. చిరుత ఆరోగ్య పరిస్థితిని పరిశీలించిన అనంతరం ఎక్కడికి తరలించాలి అనే దానిపై నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు ఫారెస్ట్ అధికారులు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మహబూబ్నగర్ నుంచి మా ప్రతినిధి విజయభాస్కర్ అందిస్తారు. గడిచిన 2.5 నెలలుగా మహబూబ్నగర్ పట్టణ ప్రజలను వణికించినటువంటి చిరుత ఎట్టకేలకు శాఖ అధికారులు పెట్టినటువంటి బోన్లో ఇరుకోవడం జరిగింది. ప్రధానంగా గడిచిన 2.5 నెలలుగా జనాలంతా కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడి ఆందోళన చెందినటువంటి పరిస్థితి. ఇప్పటికే తరచూ దాదాపు 7-8 సార్లు ఈ యొక్క చిరుత ఇక్కడ వచ్చి జనాలకు స్థానికులకు కనబడడం, వాళ్ళంతా కూడా భయాందోళన చెందినటువంటి పరిస్థితి. బోన్లు పెట్టడం, తర్వాత సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాలు, తదితరమైనటువంటి కెమెరాల ద్వారా 4 ఇక్కడ బోన్లు ఏర్పాటు చేయడం జరిగింది. సీసీ కెమెరాలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మనం చూస్తున్నాం ఇక్కడ ఎక్కడైతే బోన్లో చిక్కున్నటువంటి ఒక చిరుతను ప్రస్తుతం దాన్ని తరలిస్తున్నారు. హైదరాబాద్కు సంబంధించినటువంటి జూకు తరలించేటువంటి యొక్క దృశ్యాలను కూడా మనం చూస్తున్నాం. పెద్ద ఎత్తున యొక్క చిరుతను తిలకించేందుకు స్థానికులు పెద్ద ఎత్తున రావడం జరిగింది. సో ఎట్లా ఉంది, ఎన్ని రోజులకి వెళ్ళి మీకు ఏమి ఇబ్బంది అనిపించింది? మనము ఈ ఏరియా, నేను కౌన్సిలర్ ఇక్కడ నేను 3 నెలల నుంచి ఇక్కడ మనకు చిరుతపులి కనిపించడం జరిగింది. చిరుతపులి ఎప్పుడు కనిపించినా మనం ఫారెస్ట్ అధికారులకు ఇన్ఫామ్ చేయడము, పోలీసు వాళ్ళకి ఇన్ఫామ్ చేయడం జరిగింది. ఇది ఒకటి చిక్కింది, ఇంకా మనకు దాంతో పిల్లలు ఉన్నారా అని మనకు ఒకటి డౌట్ ఉంది. ఆ డౌట్ ప్రకారం మనకు ఇంకా చూడవచ్చు ఇక్కడ ఉండేటువంటి యొక్క చిరుతను ట్రాక్టర్లో ఎక్కించి తర్వాత జూకు తరలించుకోసం ఈ యొక్క స్థానికులు కానీ తర్వాత ఫారెస్ట్ అధికారులు శ్రమించుకునేటువంటి యొక్క తీరు మొత్తంగా మాత్రము ఈ యొక్క నిన్న మొన్నటి వరకు భయాందోళన చెందినటువంటి స్థానికులంతా కూడా పెద్ద ఎత్తున ఇక్కడ తరలి రావడం జరిగింది. ఆ చిరుతను బంధించినటువంటి అధికారులు మనం చూడవచ్చు. ఈ యొక్క బోన్లో చిక్కినటువంటి యొక్క చిరుతకు సంబంధించినటువంటి యొక్క రాత్రి కూడా 10 గంటల ప్రాంతంలో ఈ యొక్క చిరుత స్థానికంగా సంచరించిందని చెప్తున్నారు. కానీ ఈ యొక్క తెల్లవారుజామున వీటి కోసం వేసినటువంటి యొక్క మేక ఏదైతుందో ఆ యొక్క మేకను తినడానికి వచ్చినటువంటి యొక్క చిరుత పట్టుబడడం జరిగింది. అది ఎప్పుడు పట్టుబడ్డది, ఏం చేయబోతున్నారు? మార్నింగ్ పట్టుబడ్డది. అది ఇప్పుడు చికిత్స వేస్తాం, దాన్ని ఎట్లా ఉంది, దాని హెల్త్ కండిషన్ ఎట్లుందని చూస్తాము. చూసిన తర్వాత దాన్ని ఇక్కడ హైయర్ ఆఫీసర్స్ వాళ్ళ ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఎక్కడ వదిలిపెట్టాలో దాన్ని హెల్త్ కండిషన్ బట్టి వదిలిపెడతాం. మేబీ దాన్ని హెల్త్ కండిషన్ బట్టి వెళ్తే జూ పార్క్ తీసుకెళ్తారు, లేదంటే మంచి కండిషన్ ఉంటేనేమో అది రిజర్వ్ ఫారెస్ట్లోనే వదిలిపెడతారు. ఇంకా ఏమైనా ఉండే అవకాశం ఉందా? ఏదో ఒకటే ఉందా? ఇప్పుడు ఒకటే ఉన్నది, ఒకటి పట్టుబడ్డదండి. ఓకే, ఇది ఉండేటువంటి ఫారెస్ట్ అధికారి యొక్క పట్టుబడినటువంటి చిరుత యొక్క ఆరోగ్య పరిస్థితిని చూసిన తర్వాత దాన్ని ఉన్నతాధికారుల యొక్క సూచనల మేరకు అక్కడ ఉండేటువంటి యొక్క హైదరాబాద్ అయితే ఉందో జూ పార్క్ ఉందో దాంట్లో వదులుతామని చెప్తున్నారు. తదుపరి చర్యలు అనేటువంటి ఉన్నతాధికారులు తీసుకునేటువంటి యొక్క సూచనల మేరకు జరుగుతాయని చెప్తున్నారు. మొత్తంగా మాత్రం 2.5 నెలలుగా యొక్క స్థానికులను భయాందోళన గురి చేసినటువంటి యొక్క చిరుత పట్టుబడడం పట్ల మాత్రం స్థానికులు ఆనందం వ్యక్తం చేసేటువంటి పరిస్థితి. కెమెరామ్యాన్తో విజయభాస్కర్, సాక్షి న్యూస్, మహబూబ్నగర్.